చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర ఆస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే రాశి ఈ కర్కాటక రాశి. ఈ 2024 జనవరి నెల జరగబోయే ఒక కాల పరిమితి, ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది, వారి విధి విధానం ఏమిటి అనేది మనం పరిశీలించినట్లయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అప్పుడే ఇలా ఉన్న పరిపూర్ణమైన సమాచారం మీకు అందుతుంది. అయితే ఈ యొక్క రాశి గల వారు ప్రధానంగా ఈ యొక్క సమయకాలంలో వీరు అన్ని విషయాల్లో, అంటే చేసే పనులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, అన్నిట్లోంచి కాస్త బయటపడి ప్రశాంతంగా ముందుకెళ్ళాలి, ప్రశాంతమైన జీవితం గడపాలి, ధనాన్ని చూడాలి, ధనంతో పాటు నడవాలి అన్నట్టుగా ఆలోచన అంతా కూడా ధనాన్ని మీద పెట్టుకొని, డబ్బు మీద పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. అయితే మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు చేసే ప్రతి పనిలో ఈ యొక్క సమయకాలంలో మీకు రూపాయి అయ్యే ఖర్చు ఇంకా 2 రూపాయలు ఎక్కువే అవుతుంది తప్ప తగ్గదు. అంటే ధనం అనేది మీకు రూపాయి అవ్వాల్సిన ఖర్చు 2 భాగాలుగా అవుతుంది. ధన వ్యయం అనేది ఈ యొక్క సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారికి ఎక్కువగా ఉంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు అవసరమైతే తప్ప అనవసరమైన వాటి ఖర్చు పెట్టకుండా ఉండటం చాలా వాటికి శ్రేయస్కరం ఈ రాశి గల వారు. అలాగే నూతనంగా కాస్త పనులు చేయాలి అని చెప్పి నూతనమైన వస్తువులు కొనాలి, నూతనమైన ఎలక్ట్రానిక్స్ కొనాలి అన్న ఆలోచన కూడా ఈ యొక్క సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారికి ఎక్కువగా ఉంటుంది. అది కూడా కాస్త ధన వ్యయానికి వీరికి అవుతుంది తప్ప దానివల్ల అంతగా ఉపయోగం అయితే వీరికి అంతగా ఉండదు. అలాగే ఈ యొక్క సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారికి ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే, భార్యాభర్తల మధ్య అనుకోని విధంగా కొన్ని సమస్యలు, కొన్ని చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల కాస్త మానసికమైన ఆందోళన, కాస్త మానసికమైన ధైర్యాన్ని కోల్పోవటం, పరిస్థితి ఎందుకు ఇప్పుడు ఎలాగే అవుతుంది, తప్పు మీది కాకపోయినా సరే కాస్త మీది అన్నట్టుగా వేలు చూపించడానికి ఇంట్లో వాళ్ళే తయారవటం జరుగుతుంది. దానివల్ల కాస్త మానసికంగా ఈ యొక్క రాశి గల వారి ఈ సమయంలో కాస్త ఇబ్బంది పడటం జరుగుతుంది. అయితే ఎప్పుడుకు ఇంట్లో ప్రతి సమస్య కూడా ఎలాగే ఉంటుంది, రోజు రోజుకి తెగే సమస్యలు కావు అని చెప్పి మీ అంతటి మీరే మళ్ళీ ఆలోచన చేసుకొని వాటన్నిటిని కూడా పక్కన పెట్టేయడం జరుగుతుంది. అంటే ఇంట్లో ఉన్న సమస్య ఎప్పుడు ఇలాగే జరుగుతుంది అని చెప్పి సమస్యను బాధపడటం, మళ్ళీ మీ అంతటి మీరే ఆలోచన చేసుకొని ధైర్యంగా ముందుకెళ్ళాలి అని చెప్పి మీరు బయట ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా ఈ యొక్క సమయకాలంలో యొక్క రాశి గల వారికి జరుగుతుంది. అది చాలా వరకు మంచి వార్తే. ఎందుకంటే ఈ సమయకాలంలో మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే సమయం ఇది. కానీ ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ పెట్టుబడుల రీత్యా అంతగా అనుకూలించే సమయం అయితే ఇది కాదు. ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయాలు ఏదైనా సరే, ఉద్యోగరీత్యా ఒక ముందుకెళ్ళాలన్నా, ఉద్యోగరీత్యా ఒక బదిలీలు కావాలన్నా సరే, మీరు చేసే పనులు ఉద్యోగరీత్యా కాస్త జయాన్ని చూస్తారు, బదిలీలు అవుతారు, కాస్త ముందుకెళ్తారు. అదేవిధంగా ప్రమోషన్ రీత్యా కూడా కాస్త ఉన్నతమైన వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడానికి కూడా యొక్క సమయకాలంలో మీరు ఆలోచన చేయటం జరుగుతుంది. మీకంటే కాస్త పై ఉన్న వాళ్ళని కూడా కాస్త పరిచయాలు చేసుకోవటం, ఆ పరిచయాలు కాస్త ఉపయోగంగా మీకు మారడం కూడా యొక్క సమయకాలంలో జరుగుతుంది. అయితే ఏది కూడా పెట్టుబడి లేకుండా మీ అంతటి మీరు చేసేది మాట పరంగానే మీరు వెళ్తారు తప్ప మీ అంతటి మీరు డబ్బును తెచ్చి ముందుకెళ్ళటం అనేది చాలా మటుకు అది నష్టాన్ని చూపిస్తుంది. కాబట్టి ఏదైనా సరే మీ యొక్క మార్గంలో పెట్టుబడి లేని విధంగానే కాస్త ఈ యొక్క సమయంలో ఉండటం మంచిది. పెట్టుబడి పెట్టే సమయకాలం అనేది వేరేగా చూసుకోవటం అనేది చాలా మటుకు శ్రేయస్కరంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క రాశి గల వారి యొక్క సమయకాలంలో ఎక్కువగా తీర్థయాత్రలకు వెళ్ళటము జరుగుతుంది. ఆ యాత్రలు చాలా మటుకు మీకు ఉన్నతిని ఇవ్వటం, చాలా మటుకు మనశ్శాంతిని ఇవ్వటం చాలా శ్రేయస్కరంగా జరుగుతుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క రాశి గల వారు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, అనారోగ్య రీత్యా వీరికి దీర్ఘకాలికంగా ఆగిపోయిన అనారోగ్య సమస్యలు కొన్ని తిరిగి మళ్ళీ వీరి జీవితంలోకి వచ్చే అవకాశాలు కొన్ని కనబడుతున్నాయి. దానివల్ల కాస్త మానసికమైన ఆందోళన ఈ యొక్క సమయకాలంలో
40 సంవత్సరాలు పైబడ్డ ఈ యొక్క రాశి గల వారికి కాస్త చర్మ సంబంధిత వ్యాధులు కూడా కాస్త వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే శ్వాస సంబంధించిన వ్యాధులు కూడా కొన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఒక సమస్య మీకు తెలుస్తూ ఉన్నప్పుడు దానికి వెంటనే రెమెడీ చేసుకోవటానికి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం అనేది మంచిది. లేని ఎడల చిన్న చిన్న సమస్యలు కాస్త పెద్దగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యరీత్యా తక్కువలో ఉన్నప్పుడే దాన్ని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సరి చేసుకోవడం చాలా శ్రేయస్కరంగా చెప్పుకోవచ్చు. అయితే ఎంతోమంది ఎన్ని పూజలు పునస్కారాలు చేస్తున్నా సరే ఎందుకు మా పరిస్థితి అంతా కూడా ఇలాగే ఉంటుంది, కాలం అంతా మారదా అని చెప్పి ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారు. అయితే మీరు దేనికి టెన్షన్ పడకుండా ఏ ఒక్క సలహాలు సూచనల కోసమైనా సరే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. మీ సమస్యకు ఒక పరిష్కారం, సలహాలు, సూచనలు పరిపూర్ణంగా ఇవ్వబడుతుంది. సర్వేజన సుఖినో భవంతు.